మన భారతదేశంలోనే ఒక జాతీయ నాయకుడు ఇలా దేశ స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఈ భారతదేశానికి స్వాతంత్రం కావాలని చెప్పి గాంధీ మార్గంలో నడిచిన నాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క 118వ జయంతి పురస్కరించుకొని ఇలా షాద్నా నియోజకవర్గంలో పెద్దలు పక్కన సింహన్న గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి సామాజిక వర్గం ప్రతి కులాలకు అతీతంగా మన అందరి వాడు జాతీయ నాయకుడు కాబట్టి మనమందరము స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆశయాలన్నిటిని కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు వారు నాకన్నా పెద్దవారు, వారు అన్ని విషయాలు కూడా కులంకుషంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశ స్వతంత్రం వారి కుటుంబ స్వార్థం లేకుండా, వాళ్ళ జీవితాలను మీద ఆశ లేకుండా ఈ భారతదేశం, ఈ ప్రజలు మా వాళ్ళు భారతదేశం చక్కగా ఉండాలి, మా ప్రజలందరూ అనగారిన కులాలందరూ కూడా ఇలా వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు రావాలి, స్వేచ్ఛ రావాలని చెప్పి ప్రాణత్యాగాలు అర్పించిన గొప్ప నాయకులు కాబట్టి భారత స్వతంత్రం వచ్చిన తర్వాత భారత మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క మంత్రివర్గంలో వాళ్ళు న్యాయశాస్త్రమే కాదు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులుగా వాళ్ళ దేశంలో బడుగు బలైన వర్గాలకు ఒక మార్పు రావాలని చెప్పి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో సంస్కారాలు, ఎన్నో మార్పులు, ఇలా రాజ్యాంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఈ దేశానికి దిశ నిర్ణయించిన గొప్ప వ్యక్తులు ఒకటి అంబేద్కర్ గారు, రెండవది దానిని అమలు చేసిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు. ఇవాళ మనం అవునన్నా కాదన్నా ఈ దేశంలో వారు మానవ జాతి ఉన్నంత వరకు వాళ్ళ పేర్లు స్థిరస్థాయిగా ఉంటాయి. అంటే ఇలా విగ్రహాలకు మనం పూలదండలు వేస్తూ ఉంటాం. పెద్దలు అన్నట్టుగా ఏదో జయంతి నాడు వర్ధంతి నాడు అంగ ఆర్భాటాలు చూపించి పూలమాల లేచి కనీసం ఆ వ్యక్తుల యొక్క చరిత్ర, ఆ వ్యక్తుల యొక్క త్యాగం, ఈ దేశానికి ఏం అర్పించారు, వాళ్ళు మనకేం ఇచ్చిర్రు మనం అనేది కూడా ఒక్కరు కూడా వంటబట్టదు. వాస్తవానికి నిజాలు మాట్లాడుకోవాలి అంటే మనం బతికింది గొప్ప విషయం కాదు. ఒకరిని బతికియడం, ఒకరిని చైతన్యవంతం చేయడం, మన జాతీయ నాయకులు కళ్ళలు కన్నా సామ్రాజ్యాన్ని స్థాపించాల్సిన పరిస్థితి ఉంది. ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో ఏ వసతులు లేకున్నా వాళ్ళు దేశానికి మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టారు. ఇలా స్వేచ్ఛగా అమితమైన స్వేచ్ఛ వచ్చింది, అమితంగా స్వాతంత్రం అనుభవిస్తూ ఉన్నాం. ఇలా విచ్చలవిడిగా స్వాతంత్రం వచ్చింది మన అందరు కాబట్టి ఇలా ఒక మనిషిగా ప్రజాస్వామ్య